అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. కుకట్పల్లిలో ఇద్దరు కుమారులతో కలిసి తల్లి బలవన్మరణం చేసుకున్నటువంటి ఘటనలో మరో కొత్త కోణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. స్రవంతి ఆత్మహత్యకు ప్రధాన కారణం భర్తే అని తెలుస్తుంది. రెండో భార్యతో అత్యంత సాన్నిహిత్యంగా ఉన్న ఫోటోలు, వీడియోలను మొదటి భార్యకు పంపించి ఆమె మానసిక క్షోభకు గురయ్యేలా చేసి దారుణంగా ప్రవర్తించాడు ఆ వ్యక్తి. అది కూడా చాలదన్నట్లుగా ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్లుగా కొట్టి మృగంలాగా మారిపోయేవాడు. దీంతో భర్త ప్రవర్తన పైన విసుగు చెందిన స్రవంతి తన ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణం చేసుకుంది. తనను ప్రేమ వివాహం చేసుకున్న దశాబ్దన్నర తర్వాత మరో యువతిని రెండో వివాహం చేసుకోవడాన్ని స్రవంతి మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వచ్చినట్లుగా తెలుస్తోంది. నిన్ను చేసుకుంటున్నట్లుగానే ఆమెను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, ఆమె కూడా మనతో పాటే ఉంటుందని, నేను చెప్పినట్లు వినకపోతే నిన్ను బతకనీయను అంటూ భర్త ప్రవీణ్ పలుమార్లు బెదిరించేవాడని స్థానికులు చెబుతున్నారు. ఓ రోజు ఏకంగా రెండో భార్యను ఇంటికి తీసుకొని రావడంతో స్రవంతి ఆమెతో ఘర్షణ పడి ఇంటి నుంచి బయటకు పంపించింది. అనంతరం రెండో భార్యతో వేరువేరు చోట్ల కాపురం పెట్టిన ప్రవీణ్ తాము ఏకాంతంలో గడిపినటువంటి చిత్రాలు, వీడియోలను స్రవంతికి వాట్సాప్ ద్వారా పంపేవాడు. దానికి తోడు స్రవంతి వద్దకు వచ్చి దూషించడం, ఇష్టం వచ్చినట్లుగా కొట్టడం చేసేవాడు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో ఇరుగు పొరుగు వారు కలగజేసుకొని ఇద్దరిని సముదాయించేవారు. అయినా కూడా స్రవంతి భర్తతో తనకు విడాకులు కావాలంటూ గ్రామంలోని పెద్దల వద్ద పలుమార్లు పంచాయతీలు కూడా పెట్టించింది. ఆయా సమయాలలో భార్యతో బుద్ధిగా ఉంటానని, ఇక నుంచి ఏ తప్పు చేయనంటూ పెద్దలను నమ్మిస్తూ వచ్చాడు అతను. గత నెల 29న కూడా అదే మాదిరిగా వెళ్ళిన ఆమెకు తన భర్తతోనే కలిసి ఉండమని పెద్దలు చెప్పగా నిరాశ చెందింది. సోమవారం రాత్రి నగరానికి వచ్చిన స్రవంతిని పిల్లల ముందే భర్త తీవ్రంగా కొట్టాడు. అంతేకాకుండా నిన్ను పిల్లలను చంపేస్తానని బెదిరించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అదే రోజు రాత్రి స్రవంతి, పెద్ద కుమారుడు కార్తికులు వేరువేరుగా వాట్సాప్లో బంధువులకు వాయిస్తో కూడినటువంటి వీడియోలను పంపించారు. దీంతో మానసిక వేదనకు గురైన స్రవంతి కుమారులను చంపి ఆపై ఆమె కూడా ఉరివేసుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాగా ముగ్గురి బలవన్మరణానికి కారణమైన నిందితుడు ప్రవీణ్ రెండో భార్య పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఇప్పుడు పూర్తిగా భర్త ప్రవర్తన భార్యతో పాటు పిల్లలని కూడా బలి తీసుకున్నటువంటి పరిస్థితికి దారితీసింది. ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించి లోతైనటువంటి దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు అన్ని కోణాలలో కూడా అన్వేషణ కొనసాగిస్తున్నారు.